నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నేడు 25వ కార్గిల్ విజయ్ దివాస్ దేశ రక్షణ అంశాలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదు పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ధ్వజం పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్ అసెంబ్లీ సమావేశాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్ చూస్తే లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన 25వ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై ధ్వజమెత్తారు అగ్నిపథ్ స్కీమ్పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు దేశ రక్షణ భద్రతా వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన అంశంపై విపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు 25 वर्ष पूरे होने की साक्षी बन रही है कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं दिन महीने वर्ष सदियां गुजरते हैं सर्दियां भी गुजरती हैं मौसम भी बदलते हैं लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है ये देश उनके प्रति कृतज्ञ है साथियों मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय मैं एक सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था आज जब मैं फिर करगिल की धरती पर हूं तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई है मुझे याद है किस तरह हमारी सेनाओं ने इतनी ऊंचाई पर इतने कठिन युद्ध ऑपरेशन को अंजाम दिया था मैं देश को विजय दिलाने वाले ऐसे सभी शूरवीरों को आदरपूर्वक प्रणाम करता हूं मैं इन शहीदों को नमन करता हूं जिन्होंने कारगिल में मातृभूमि ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు అదే సమయంలో 58% జనాభా ఉంది అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని ఆస్తులు హైదరాబాద్లో ఉండిపోయాయని వివరించారు విభజన చట్టంలోని షెడ్యూల్ 9-10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా
ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మొన్న ఒక ఆయన నాకు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి? 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు. అది ఆర్థిక వ్యవస్థ. ఆ 100 కోట్లు పెరగలేదనుకోండి, తరిగిందనుకోండి 50 కోట్లు, ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. పిల్లల చదువుకు కానీ, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ, దేనికైనా సరే సంపద ఉంటే, భూమి విలువ కూడా ఉంటే, ఒక 1/2 ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ దెబ్బతిన్నాం. ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిర్వచనం మారిందని, అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పాలనగా చంద్రబాబు మార్చారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా వైట్ పేపర్ల పేర్లతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని, ఈ వైట్ పేపర్లు అన్నీ కూడా అబద్ధాలే అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా హత్య రాజకీయాలు చేస్తున్నాడు. అలా వారిని భయపెడుతున్నారు. అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక మనిషిని అప్రతిష్ట పాల్చేయడం, ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు అని ధ్వజమెత్తారు. అనుకున్న ఒక మోడస్ ఆపరెండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం. ఆ మోడస్ ఆపరెండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు. తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన TV5 తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు. దాని మీద డిబేట్లు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు? రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరెండా సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరెండా. అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరెండా. బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరెండా. సిమిలర్లీ
ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. ఈరోజు ఇదే మోడస్ ఆపరాండా మళ్ళీ కొనసాగుతా ఉంది. 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2024 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదన్నారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకు రావడం లేదన్నారు. నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. 2021-22కి 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392 కోట్ల 69 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696 కోట్ల 41 లక్షల అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5,947 కోట్ల 36 లక్షలు విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251 కోట్ల 8 లక్షల అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283. కుప్పం పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను శుక్రవారం నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో టైలరింగ్ శిక్షణ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. టైలరింగ్ శిక్షణ పూర్తి అయ్యాక గార్మెంట్స్ ఫ్యాక్టరీలతో మాట్లాడి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తుంగభద్ర నది తీర గ్రామాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష గురువారం విజ్ఞప్తి చేశారు. ఎగువన అధిక వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంలోకి
1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని, అందువల్ల డ్యాం నుంచి దిగువకు సుమారు 1,00,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన ప్రారంభమయ్యిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆయన 60వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే తమకు అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇవాళ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం, అసెంబ్లీ అయిపోయినాక ప్రజల్లో తిరుగుతున్నాం. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదొక మంచి వేదిక అయింది. ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం మరి ఇప్పటికీ ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం. త్వరలో నిధుల సమస్య కూడా కొంత ఉంది. ఇటు నగరపాలక సంస్థల నిధుల సమస్య ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేయమన్నాం. రోడ్లు ఉన్నాయి, వేయాల్సినవి, డ్రైనేజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.